ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సేవ్ పునర్విక పేరుతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేపట్టిన ఫండ్ రైజింగ్ సూపర్ సక్సెస్ అయింది. పునర్వికకు పునర్జన్మనిచ్చేందుకు ట్రావెల్ విత్ జగదీష్, రుద్రరాజు శివ మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్లు చేపట్టిన ఈ మహాయజ్ఞం విజయవంతమైంది. ఎస్ఎంఏ డిసీజ్ తో బాధపడుతున్న 11 నెలల పాపకు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేస్తేనే బ్రతుకుతుంది. ఆ పసిపాప బోసినవ్వులు చూసేందుకు సోషల్ మీడియా కదిలింది. ఇన్ఫ్లుయెన్సర్లు అనే పదానికి అసలైన అర్థం చెప్తూ ఊరూరా చేపట్టిన విరాళాల సేకరణకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. వీరిలో ఒకరైన రుద్రరాజు శివ ఏకంగా తన చేతికి ఉన్న 5 లక్షల విలువైన బంగారపు బ్రేస్లెట్ ను ఆ పాప కోసం విరాళంగా ఇవ్వడం అందరినీ కదిలించింది. ఇక నెలకు జీతం తెచ్చుకునే వాళ్ళం మేమే ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా రెస్పాండ్ కావాలంటూ మంత్రుల్ని ట్యాగ్ చేస్తూ నెటిజన్లు పోస్టులు కమెంట్లు చేశారు. నారా లోకేష్ గారికి మా విన్నపం అండి. నా పేరు జేమ్స్ సురేష్ కుమార్, మా వైఫ్ పుష్పావతి, నా కూతురండి పునర్వికశ్రీ. తనకు వచ్చేసి ఎస్ఎంఏ టైప్ 1 డిసీజ్ ఉందండి, జెనెటిక్ ప్రాబ్లం అంటారు. వచ్చేసి ఈ ట్రీట్మెంట్ మన ఇండియాలో లేదు సార్, ఫారెన్ లో ఉంటుంది అని డాక్టర్స్ చెప్పారు. ఆల్మోస్ట్ గా 2 years లోపు ఇంజెక్షన్ వేయించాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి దగ్గర 16 కోట్లు అని చెప్పి అన్నారు సార్. ప్రజెంట్ వచ్చేసి పాపకి 11 నెలలు. ఈ డిసీజ్ వచ్చేసి 5 months తర్వాత బయటపడింది సార్. మేము హైదరాబాద్ లో రెయిన్ హాస్పిటల్ చేయించుకుంటున్నాము. సార్ చెప్పింది ఏంటంటే విత్ ఇన్ ఒక 1 year 1.5 year ఇంజెక్షన్ వేస్తే తను బాగుంటుంది, లైఫ్ టైం తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇప్పటిదాకా 11 months సార్. ప్రజెంట్ అయితే పాప బాగానే ఉంది, త్వరగా ట్రీట్మెంట్ చేసి తను బతుకుతుంది సార్. ఇంకొకటి ఇలా ఉందని చెప్పేసి నేను ఎలాగైనా నా పాపను కాపాడుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చాను సార్. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కోసం, పబ్లిక్ సపోర్ట్ కోసం ముందుకు వచ్చాను. దాదాపుగా పబ్లిక్ నుంచి అంటే జనాభా నుంచే ఇప్పటిదాకా దగ్గర 10 కోట్ల దాకా అమౌంట్ వచ్చింది సార్. రిమైనింగ్ 6 కోట్లు ఉన్నాయి. అది కూడా మీ ద్వారా మీరు కనుగరిస్తే ఖచ్చితంగా మా పాప ఇంజక్షన్ వస్తుంది. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేసి మా పాపని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. తాజాగా పాప ట్రీట్మెంట్ పై తండ్రి సురేష్ విడుదల చేసిన వీడియోపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దాతలు ఇచ్చిన విరాళాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 50 లక్షలతో తమకు 10 కోట్లు వచ్చాయని, ఇంకా 6 కోట్లు అవసరం ఉంటుందని, అంత భరించే స్తోమత తమకు లేదంటూ సురేష్ వీడియోలో తెలిపారు. తన పాపను బ్రతికించుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సురేష్ వీడియోపై మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఎస్ఎంఏ టైప్ 1 అనేది చాలా రేర్ జెనెటిక్ కండిషన్ డిసీజ్ అని, ఇది పిల్లల మజిల్స్ ను క్షీణింపజేసి ప్రాణం తీస్తుందంటూ ట్వీట్ చేశారు. ఆ పాప జీవితాన్ని మార్చేసే 16 కోట్ల ఇంజెక్షన్ కోసం వేలాది మంది ప్రజలు 10 కోట్ల విరాళాలు ఇవ్వడం తనను కదిలించిందన్నారు. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నానని, ఇప్పుడు తన వంతు సహాయం అందించాల్సిన సమయం వచ్చిందన్నారు. పునర్వికకు ప్రాణాపాయం నుంచి విముక్తి కలిగించే చికిత్స కోసం కావలసిన మిగిలిన 6 కోట్లను అందించే బాధ్యతను ఇప్పుడు నేను తీసుకుంటున్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఈ విషయంలో సమన్వయం చేయవలసిన బాధ్యతలను తన ఆఫీస్ టీమ్ కు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ బిడ్డ అయిన ఈ ధైర్యవంతురాలి చికిత్స కోసం అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ చిన్నారి పూర్తిగా ఆరోగ్యవంతురాలు అయ్యేందుకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. సునీత, మానవత్వానికి మరణం లేదు, కలిసికట్టుగా పోరాడితే సాధించాలనేది ఏదీ లేదు అని తెలుగు ప్రజలు మరోసారి నిరూపించారు. గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు పునర్విక. ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్న 11 నెలల పసికందును రక్షించుకోవాలని అందరూ కంకణం కట్టుకున్నారు. సాధారణ ప్రజల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వరకు కూడా ప్రతి ఒక్కరూ స్పందించి చిన్నారి చికిత్సకు అవసరమైనటువంటి భారీ మొత్తాన్ని కూడా సమకూర్చారు. ఎటకేలకు ప్రాణదాత అయిన ఆ ఖరీదైన ఇంజెక్షన్ కోసం డబ్బు సిద్ధమవడంతో పునర్వికకు పునర్జన్మ లభించినట్లయింది. ఈ శుభవార్తను చిన్నారి తండ్రి సురేష్ కుమార్ ఎంతో భావోద్వేగంతో పంచుకుంటూ ఈ రోజు నుంచి ఫండింగ్ ఆపేయండి, ఎవరు దయచేసి అమౌంట్ డొనేట్ చేయొద్దు అంటూ ఒక వీడియో ద్వారా దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ విజ్ఞప్తి చేశారు. ఈ పోరాటంలో నంద్యాల ప్రజలు కావచ్చు, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, వీరందరూ కూడా పూర్తి స్థాయిలో తమ పాప ఫండింగ్ కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పి కూడా
పాప తండ్రి విజ్ఞప్తి చేస్తూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముందుగా ఏదైతే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి దగ్గరికి వీళ్ళు ప్రజా దర్బార్లో వెళ్ళినప్పుడు ఆమె దృష్టికి తీసుకెళ్లడము జరిగింది. పునర్విక తండ్రి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే స్పందించినటువంటి ఎంపీ బైరెడ్డి శబరి ఆమె కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సంప్రదింపులు జరిపి జాతీయ అరుదైన వ్యాధుల విధానం ఎన్పీఆర్డి కింద భారత ప్రభుత్వం నుంచి 50 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు. ప్రజల ఆరోగ్యమే నా మొదటి ప్రాధాన్యత, పునర్విక త్వరగా కోలుకోవాలని కూడా ఆకర్షిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఆ కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటానని చెప్పి కూడా ఎంపీ భరోసా ఇచ్చారు. ఈ సహాయం ఏదైతే కుటుంబానికి కొండంత అండగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా 16 కోట్లు పెద్ద ఎత్తు మొత్తం కావడంతో అందరూ కూడా ఒక రంగంలోకి రంగంలోకి దిగిన పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఎస్ఎంఏ వ్యాధి చాలా అరుదుగా వస్తుంది చిన్నపిల్లలలో. సో దీనికి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి పునర్వికకు అమెరికా నుంచి 16 కోట్లు ఖర్చు పెట్టి ఆ ఇంజక్షన్ తీసుకొని వచ్చి వేస్తే కానీ ఆ అమ్మాయి ప్రాణాపాయం నుంచి బయటపడే పరిస్థితి ఉండదు. సో ఈ నేపథ్యంలోనే ఇవి ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కలిసి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అనే ఒక హ్యాష్ ట్యాగ్ నడిచింది. ఆ హ్యాష్ ట్యాగ్ అందరూ కూడా ఫాలో అయ్యారు. దాదాపు 10 కోట్ల రూపాయలు సమకూర్చారు. ఇంకా కావాల్సింది 6 కోట్ల రూపాయలు అని చెప్పడంతో సామాన్య ప్రజలు కూడా రోజువారీ కూలీలు కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వారికి డబ్బులు పంపించినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ ఒకటి నడిపించారు. సో ఈ నేపథ్యంలో 10 కోట్ల రూపాయలు సమకూర్చారు. ఇంకా కావాల్సిన 6 కోట్ల రూపాయలే సామాన్యుల మేమే ఇస్తున్నాం, ప్రభుత్వం కూడా ఎంతో కొంత సాయం చేయాలి, పునర్వికతను ఆదుకోవాలని చెప్పి కూడా ఇచ్చిన నేపథ్యంలోనే దీనికి స్పందిస్తూ మంత్రి నారా లోకేష్ కూడా 6 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి 10 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇంకా పునర్వికతకు కావాల్సినటువంటి 6 కోట్ల రూపాయలు కూడా తాను ఇస్తున్నాను అని చెప్పి, అలాగే పునర్వికత కోలుకోవాలి ఆమె సహకారం చేస్తామని చెప్పి కూడా సమకూరాయి. ఇంకా పునర్వికకు ఏదైతే ఆ ప్రక్రియ ఆపరేషన్ సంబంధించినటువంటి చికిత్సకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం అవడమే తరువాయి అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాప చికిత్సకు పోగా మిగిలిన మొత్తాన్ని కూడా ఇలాంటి అరుదైన వ్యాధులతో బాధపడే ఇతర పేద చిన్నారుల కోసం చికిత్స కోసం వినియోగిస్తామని చెప్పి కూడా పునర్విక తండ్రి సురేష్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అవసరమైన దానికంటే ఎక్కువ నిధులు వచ్చాయి కాబట్టి మాకు కావాల్సినటువంటి 16 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ మిగిలినటువంటి నిధులను ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మేము ఉపయోగిస్తామని చెప్పడం కూడా ఒక పెద్ద చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రాణాంతక వ్యాధికి అమెరికా నుండి తెప్పించాల్సినటువంటి జోలెజెన్స్మా అనే ఒక ఇంజెక్షన్ మాత్రమే ఏకైక పరిష్కారం కావడంతోనే ఈ నిధులు సమకూర్చడంలో అందరూ కూడా సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా స్పందించడంతోనే ఇంతటి ఈ కార్యానికి అందరూ కూడా వేదికైందని చెప్పుకోవచ్చు 2 తెలుగు రాష్ట్రాలు. అలాగే పాప బ్రతికించడం కోసం అందరూ కూడా ఒక కంకణం కట్టుకొని పాప డబ్బులు సమకూర్చే ప్రయత్నం అయితే అందరూ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. వేలాది మంది దాతలు మరియు సోషల్ మీడియా పవర్ వల్లనే ఈ చిన్నారికి ప్రాణాలు కాపాడే మార్గం సుగమం కావడం నిజంగా ఒక అద్భుతం అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయితే చాలా కీలక పాత్ర పోషించాలని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థలు అలాగే సాధారణ ప్రజల సహకారంతో చాలా కొద్ది రోజుల్లోనే భారీ మొత్తంలో నిధులు అయితే వసూలు 10 కోట్ల రూపాయలు దీనికి మాత్రం ఒక స్పందన అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. కర్నూలు జిల్లాకు చెందినటువంటి 11 నెలల చిన్నారి ఎవరైతే పునర్విక చికిత్సకు సంబంధించినటువంటి కోసం అందరూ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఒకటవడం ఒక శుభ సూచకం అని కూడా చెప్పుకోవచ్చు. ఎస్ఎంఏ టైప్ 1 అనే అరుదైన వ్యాధి వల్లనే పునర్విక కండరాల ప్రాబ్లం అలాగే స్పైనల్ కు సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతోంది. ఈ పాప ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన 16 కోట్లు విలువైన ఇంజెక్షన్ కోసం కావాల్సిన నిధులు మాత్రం పూర్తి స్థాయిలో సమకూరడం మాత్రం సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సునీత. రైట్ రామచందర్, థ్యాంక్ యూ. డిసీజ్ వచ్చేసి 5 months తర్వాత బయటపడింది సార్. మేము హైదరాబాద్లో రెయిన్ హాస్పిటల్లో చేయించుకుంటున్నాము. సార్ చెప్పింది ఏంటంటే వితిన్ ఒక 1 year 1.5 year ఇంజెక్షన్ వేస్తే తను బాగుంటుంది, లైఫ్ టైం తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇప్పటిదాకా 11 months సార్. ప్రజెంట్ అయితే పాప బాగానే ఉంది, త్వరగా ట్రీట్మెంట్ చేసి తను బతుకుతుంది సార్. ఇంకొకటి ఇలా ఉందని చెప్పేసి నేను ఎలాగైనా నా పాపను కాపాడుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చాను సార్.
అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కోసం, పబ్లిక్ సపోర్ట్ కోసం ముందుకు వచ్చాను. దాదాపుగా పబ్లిక్ నుంచి అంటే జనాభా నుంచే ఇప్పటిదాకా దగ్గర 10 కోట్ల దాకా అమౌంట్ వచ్చింది సార్. రిమైనింగ్ 6 కోట్లు ఉన్నాయి. అది కూడా మీ ద్వారా మీరు కనుగరిస్తే ఖచ్చితంగా మా పాప ఇంగ్లీష్ వస్తుంది. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేసి మా పాపని ట్రీట్మెంట్